హలో ఎవ్రీవన్, నేను మీ హర్షిని మేకల. బీయింగ్ ఏ ట్రాన్స్ ఉమెన్ ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రతి చోట నేను ఫైట్ చేస్తూనే వచ్చాను. నా కెరీర్ ఎకనామిక్స్ లెక్చరర్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత మన కొన్ని ఎన్జిఓస్లో వర్క్ చేశాను. దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా కూడా వర్క్ చేశాను. నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చానమాట. బీయింగ్ ఏ ఆర్టిస్ట్ నేను కొన్ని మూవీస్లో, సీరియల్స్లో యాక్ట్ చేస్తాను. తర్వాత మోడలింగ్లో కూడా నా కెరీర్ని స్టార్ట్ చేశాను. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్ ట్రాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. ఐ వన్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్ విన్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దీంతో పాటుగా కెరీర్లో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో యాంకర్గా కూడా నేను ఇప్పుడు ముందుకెళ్తున్నాను. ప్రజెంట్గా యాంకర్గా, యాక్టర్గా, మోడల్గా నా కెరీర్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎన్జిఓస్లో కూడా వర్క్ చేస్తూ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ట్రాన్స్ కమ్యూనిటీలో ప్రతి చోట కూడా ఏది ఉచితంగా రాదండి. ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా మనం ఫైట్ చేయాల్సింది, మెనీ డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా అడుగడుగునా డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ గివప్ ఇవ్వకుండా ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుందండి. ఎట్ ద సేమ్ టైం మన ఒంటరి ప్రయాణంలో విజయం కోసం చేసే ప్రయత్నంలో అడుగడుగునా ఎదురు దెబ్బలు తలుగుతున్నప్పటికీ కూడా మనకు ఒక విజయం వచ్చినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించి చప్పట్లు కొట్టి ముందుకు నడిపించే మనుషులు మనకి ఖచ్చితంగా అవసరం అవుతారనమాట. అలాగే మన జీవితాల్లో ఎవరు ఉండరు. ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్లీ పేరెంట్స్కి దూరం అవుతారు. సొసైటీ నుండి యాక్సెప్టెన్స్ లేకపోయినా కూడా విత్ ఇన్ ద కమ్యూనిటీలో నుండే మనల్ని ముందుకు నడిపించడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి అవార్డులు ఇచ్చి సత్కరించడం, ఎంకరేజ్ చేయటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ థ్యాంక్స్ టు రచనమ్మ అండ్ ఎంటైర్ టీమ్. లాస్ట్ ఇయర్ నుండి కూడా చేసి ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ హానర్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఈ అవార్డుని నేను లాస్ట్ ఇయర్ రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఈ ఇయర్ కూడా ఈ అవార్డులకి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. సో మరి ఆలస్యం ఎందుకు, 9 రంగాలలో నిష్ణాతులైన వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు ఈ సంవత్సరం కూడా. మరి అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. మీరు ఏ రంగంలో నిష్ణాతులై ఉన్నారో, మీరు ఏ రంగంలో మీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో దరఖాస్తు చేసుకోండి, అవార్డు రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చే అవార్డు మనకి ఇంకా బూస్టింగ్ అవుతుంది. ఇంకా ఆ రంగంలో మనం ముందుకెళ్ళటానికి, సక్సెస్ బాటలో దూసుకుపోవటానికి అదొక బూస్ట్ లాగా, ఒక ఎంకరేజ్మెంట్ లాగా తోడ్పడుతుంది. మరి ఆలస్యం ఎందుకు, అప్లై రైట్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.